యువైఐఆర్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 18 నిమిషాలు. క్రైమ్ డ్రామా మిస్టరీ. యూఏ 16+ సర్టిఫికేట్. 26 జూన్ 2026న ఈ సినిమా విడుదలైంది. ఎస్ఐ అజీబ్, ఏ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టెడ్ ఇన్ కేరళ కర్ణాటక బార్డర్ టౌన్, ఇన్వెస్టిగేట్స్ ది మిస్టీరియస్ డెత్ ఆఫ్ ఎన్ unidentified woman whose decomposed body is found in a well. Despite a lack of evidence and official support, he resolutely pursues the truth with the help of ASI Joy, played by Baiju Santosh, while battling his own psychological struggles inspired by true events. The film follows his quest for justice in a case that changes his life forever. ఈ సినిమాలో హీరోగా నటించింది రోషన్ మాథ్యూ, ఎస్ఐ అజీబ్గా ప్రాణప్రతిష్ఠ చేశాడు రోషన్ మాథ్యూ. అట్లాగే బైజు సంతోష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జాయ్గా చేశాడు. అట్లాగే వినోద్ సాగర్ చూడ్డానికి దొంగకోలు పట్టేవాళ్ళ ఉంటాడు. సో వినోద్ సాగర్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ఇవైనా వినోద్ సాగర్ అంటే ఈ క్యాండిడేట్కి హీరో ఇచ్చారు, అతనికి పాటలు ఇచ్చారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఇక హీరోయిన్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో పనులు చేసుకునే అమ్మాయో, లేకుంటే రోజు వారి కూలీకి వెళ్ళే అమ్మాయో, లేకుంటే మేస్త్రి కింద అమ్మాయిల కింద వచ్చేటువంటి అమ్మాయిలు ఎలా ఉంటారో అలాంటి అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. అలాంటి అమ్మాయి సూపర్గా కనిపించింది సినిమాలో. అతుల్య చంద్ర షేనాగా ఆయన హీరో భార్యగా చేస్తే, శృతి మెనన్ ఈ శోభగా ఎప్పుడైతే చెప్పానో ఆ క్యారెక్టర్లో ఒక లీనమైపోయింది ఆ అమ్మాయి. బయట మోడర్గా చూస్తే మనం గుర్తుపట్టము ఇంత బాగుంది అమ్మాయి. సో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసింది. ఆమె ఇట్లా వంగినా కూడా, ఆమె నడిచినా కూడా, ఆమె వంపులు ఎంత బాగా చూపించారంటే ఎరోటిక్గా చూపించారు. ఆ అమ్మాయిని ఎక్కడ ఎక్స్పోజ్ చేయాల, ఒక నాభి మండలం తప్ప స్థనాలు కూడా ఎక్కడ ఏ షాట్లో సన్ను కూడా కనబడలా. కానీ ఎంత బాగా మనిషిని ఎరోటిక్ చేస్తుంది అంటే అంత చేస్తుంది ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్ అంత బాగుంది. సో అట్లాగే వినీత్ తట్టిల్ సబ్ ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత సంతోష్ త్రివిక్రమన్ సిఐ శివకుమార్గా, తర్వాత షాజు శ్రీధర్ ఇంపార్టెంట్ పాత్రలు, తర్వాత శ్రీకాంత్ మురళి ఇంకొక ఇంపార్టెంట్ పాత్రలు నటిస్తాయి ఈ సినిమాకి. అలా ఫస్ట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తోటి రన్ అయింది సినిమా. నిజానికి ఈ కథ ఫక్తు సెక్స్ సినిమా కథ, కానీ దాన్ని ఒక కళాత్మక చిత్రం కింద చూపించారు. అది స్క్రీన్ ప్లే అంటే. ఫక్తు సెక్స్ ఎందుకన్నానంటే, ఇందులో ఒక మనిషి ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె పిల్లల్ని ఏం చేశాడన్నది కథ. సో దానికి ఎన్నో మలుపులు తిరుగుతుంది కథ. సో ఫస్ట్ ఓపెనింగ్లో ఎవరైతే ఇప్పుడు మనకు ఇన్స్పెక్టర్ ఉన్నాడో అజీబు, ఆ అజీబు యొక్క బాల్యాన్ని చూపిస్తారు. బాల్యంలో ఏం జరుగుతుందంటే, ఇతను వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి రైల్లోంచి వాళ్ళ సిస్టర్ తప్పిపోతుంది, అంటే వాళ్ళ సోదరిమణి తప్పిపోయిన తర్వాత, ఇది యాక్చువల్లీ అన్షుద్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టరు నిజంగా సాల్వ్ చేసిన ప్రాబ్లం. వాళ్ళ కళ్ళకు పట్టీలేసి లాస్ట్ చివర్లో చూపిస్తారు. అట్లాగే లెక్కలు చూపించారు, ఎంతమంది పిల్లలు తప్పిపోతారు, తర్వాత ఎంతమంది కేసెస్ సాల్వ్ అవుతాయి. సాల్వ్ కానివి 5400 కేసులు ప్రతి ఏడాది సాల్వ్ కావని చెప్పి లెక్క కూడా చూపించారు. సో అట్లా ఆయన జీవితం చూపించిన తర్వాత ఆమె 10 ఏళ్ల పిల్ల తప్పిపోతుంది. ఇది 2010 నాగ్పూర్ స్టేషన్లో జరిగినట్టుగా చూపిస్తారు. అంటే 16 సంవత్సరాల కింద, 2026 నడుస్తుంది కాబట్టి 16 సంవత్సరాల క్రింద ఇది జరుగుతుంది. సో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్పి స్టార్టింగ్లో ఇచ్చాడు టైటిల్లోనే. అసలు ఆ టైటిల్ ఎంత దరిద్రమైన టైటిల్ చూడండి. యువైఐఆర్ అంటే అర్థం ఏందో వాళ్ళకి తెలుసు. యువైఐఆర్ అనే టైటిల్ పెట్టుకొని ఈ వారంలో టైటిల్స్ బాగా లేకుండా అద్భుతమైన సినిమాలు 2 వచ్చాయి. మలయాళం నుంచే 2 రావడం ఇంకొక విశేషం. ఒకటి బాలన్ ద బాయ్, దానికి క్యాప్షన్ ఉంది. ఇప్పుడు యువైఐఆర్ ఈ సినిమాకి క్యాప్షన్ ఉంది, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా అన్నట్టుగా ఇచ్చారు. సో ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇది డిఫరెంట్గా ఉండి 2010 నాగ్పూర్లో జరిగినటువంటి
పార్తి అనే అమ్మాయి తప్పిపోతుంది. పార్ట్ 1 అజీబ్ రెహమాన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని పార్ట్ 1 అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో స్టోరీ ఇది అన్షాద్ అనే అతని కథ ఇది. ధురంధర్ సినిమా చూశానని చెప్పి దారిలో ఎవరో చెప్తారు. ఆ తర్వాత మణికంద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఇక్కడ ద విక్టిమ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో ధర్మోధన్ అని చెప్పేసి ధర్మోధన్ పిఎస్ 174 సెక్షన్ కింద తెలుగు కన్నడ వచ్చా, తెలుగా కన్నడనా ఇది అంటే రాజు అని రాసి ఉంటుంది. కన్నడ అంటే అది ఎక్కడ కర్ణాటక అంటే ఎక్కడ ఎవరు ఏం సంగతి అని వెతికితే హీరో కిచ్చా సుదీప్ తోటి ఒక ఫోటో దిగి ఉంటారు వాళ్ళు. కిచ్చా సుదీప్ అని అంటారు. అన్నాక సరే ఎట్లా ఏం సంగతి అని గుర్తులు వెతుకుతుంటే ఆ ఉమెన్ బాడీ ఫస్ట్ దొరుకుతుంది బావిలో. ఆ బావిలో ఇలా చీర ఉల్టా నడుము పిరల్ దిక్కుడు చూపిస్తా మనకి అలా కింద చూపిస్తారు. టాప్ యాంగిల్లో ముఖం చూపించారు. పైకి వచ్చిన తర్వాత అంతా కుళ్ళిపోయి ఉంటుంది కాబట్టి అందరు ముక్కులు పట్టుకొని ఉంటారు. ఆ తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ గుమిగూడుతారు అక్కడ. సో ఈ పోలీసులు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన జాయిను ఈ అజీబు హీరో ఇద్దరు అక్కడ వాళ్ళు చూసి ఆ అమ్మాయిని ఐడెంటిఫై చేసి కొలతలు తీసుకొని ఆ శవంకి ఏమేమి చేయాలో అన్నీ చేసి ఫోటోలు తీసి రెగ్యులర్గా వాళ్ళు చేసేటువంటి పోస్ట్మార్టం లెక్క ఏందో అది చేసేసిన తర్వాత ఈ మర్డర్ మిస్టరీ కోసం కనుక్కోవాలని చూస్తే ఇవి కర్ణాటకకు సంబంధించిన అమ్మాయి. సో ఎక్కడ వెతుకుతూ ఉంటే మారనహల్లి ఫోటో దర్శన్ ఒక అక్కడ ఫోటో దిగినటువంటి ఫోటోని బట్టి ఆ ఇల్లుని బట్టి కానూరు డిస్టిక్లో జరుగుతున్నటువంటి ఈ కథలో శివ్ అనేటువంటి ఇది దాంతో తర్వాత పార్ట్ 3 రాజు ద హస్బెండ్ అని చెప్పి, రెండోదేమో ద విక్టిమ్ అంటే ఎవరు శోభ పార్ట్ 2 అది. పార్ట్ 3 వచ్చేసి రాజు ద హస్బెండ్ పట్టుకున్న తర్వాత హస్బెండ్ అంటాడు నేనే ఆమెని ఇట్లా నేను చేసుకున్న తర్వాత ఒకడు ఆర్ట్ డైరెక్షన్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి వచ్చి నా భార్యను రోజు వచ్చి ఫ్రెండ్షిప్ చేసేవాడు. అట్లా తర్వాత అతను దాన్ని ఇది చేసాడు. దేవరహల్లిలో మేము ఉండేవాళ్ళము అని చెప్పేసి తన యొక్క ఇది చెప్తాడు కథ అంతా. ఇద్దరు పిల్లలు ఆమెకి మొదటి నాపుతోటి ఇద్దరు పిల్లలు అయితే వేరేవాడు వచ్చి అలవాటు అయ్యాడు. నేను కిటికీ సందులో చూస్తే వాళ్ళిద్దరు దెంగించుకుంటున్నారు. సో అది చూసి నేను అప్పటి నుంచి నా మనసులో బాధ పెట్టుకున్న తర్వాత ఒకరోజు చూసేసరికి అట్లా కూడా ఊరుకున్న తర్వాత ఒకరోజు పిల్లలు లేరు. ఏంటంటే ఆ మొదటి భర్తతో తీసుకెళ్ళిపోయిండ్రని చెప్పి నిర్లక్ష్యంగా జవాబు చెప్తే కొడితే రాయి మీద తగిలి పడి చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి శవాన్ని భుజాన్ని వేసుకొని నేను బయటికి అడవిలోకి తీసుకెళ్ళి ఒక బావి మీద కూర్చోబెడితే ఒక సౌండ్ వస్తుంటే ఆగిపోయి బావి మీద కూర్చోబెడితే దొర్లి బావిలో పడిపోయింది. అట్లా జరిగిందండి, నేను కావాలని చేయలేదు, ఇది అనుకోకుండా జరిగిన హత్య అని చెప్పి చెప్తాడు. మరి పిల్లలు ఏర్రా అంటే పిల్లలు నాకు తెలియదు అంటే కొడతారు. పిల్లలు ఎన్నోసారి కొడితే అప్పుడు చెప్తాడు ఏంటంటే ఏదో చెప్తాడు నాకు తెలియదు అంటాడు. అక్కడికి ఆగిపోయిన తర్వాత ఒక ముగ్గురు వ్యక్తులు వస్తారు. వీళ్ళు మేము రాజుకు తల్లిని ఆ చెల్లెని తర్వాత ఒక ఆమెనేమో రిలేటివ్స్ అని చెప్పి ముగ్గురు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఫోటో చూసి అసలు వీడు రాజే కాదు అని చెప్తాను. మరి ఎవడు వీడు అంటే వీడు వేరే వాళ్ళ ఇంటికి బంధువు, వాడి పేరు వేరే పేరుంది భువనేష్ కుమార్ వాడు. అవునా మరి రాజని చెప్పాడే అని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి ఇన్వెస్ట్ చేస్తే కథ ఇంకో రివర్స్ స్క్రీన్ ప్లేలో చూపిస్తారు. ఇప్పుడు ఏంటంటే రాజు అనేవాడే ప్రియుడు, రాజు అనేవాడిని భర్త, ఆ భర్త ఈయన కాదు భువనేష్. అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ చూపించింది ఏంది, రాజు అనేవాడు భర్త అని చెప్పాడు కదా. ఇప్పుడు భువనేష్ అనేవాడు ప్రియుడు, వాడే ఈ రాజు అనే పాత్రలో దూరినాడు. రాజు అనేది ఆమె భర్త పేరు. సో అది విషయం. వాళ్ళిద్దరికీ యాక్చువల్లీ ఇప్పుడు భువనేష్ పాత్ర చేసిన అతని పేరు ఇందాక చెప్పాను కదా. సో అతను ఈమెకి ముందు నుంచే అటాచ్ అయి ఉంటాడు. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు నిజంగా భర్త ఆమెకి. సో అట్లా చూపించారు మన రివర్స్ కథ. అంటే ఈయన ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పేసి రాజు ఆర్ట్ డైరెక్టర్ కాదు భువనేష్ ఆర్ట్ డైరెక్టర్ అయితే అతను కందిలు పట్టుకొని ఆ కందిలతోటి వీని చంపేస్తారు. ఎందుకు అక్రమ సంబంధం. మళ్ళీ ఇప్పుడు రివర్స్ కథ. ఇప్పుడు రాజే ఈ అమ్మాయిని దెంగుతుంటే ఈ వ్యక్తి చూస్తాడు, ఎవరు భర్త, అతని పేరు రాజు, ఇతను భువనేష్, ఎవరు లోపల నాయన భువనేష్. ఆ భువనేష్ ఎవడు ఇప్పుడు రాజు అని చెప్పుకుంటున్నవాడే భువనేష్. అది కన్ఫ్యూజన్ కదా, మన బొమ్మ చూస్తే కానీ అర్థం కాదు మనకు అక్కడ. సో వాడు దెంగుతుంటే చూసేసి వీడు మనం బాగా కోపం పెంచుకొని భార్యను కొడుతుంటే ఆమె ప్రియురాలి వీపు మీద వాతలు చూసి గుర్తుపడతాడు ఇతను. కానీ అతను చూపించిన హావభావాలు మామూలుగా చూపించాలి. అతను బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. ఎవరైతే ఈ పాత్రను చేశాడో రాజు కాదు భువనేష్ పాత్రను చేశాడో అతను ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆ పాత్రకి. అతను చూడ్డానికి బాగలేడు కానీ వినోద్ సాగర్ ఇరగదీసి ఇడిచిపెట్టాడు క్యారెక్టర్ని.
అట్లాగే అతను ప్రియురాలుగా చేసిన ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ సినిమాకి ప్రాణం. అసలు అవి లేకపోతే సినిమానే లేదు. ఆమె పేరు శాంతి మీనన్, శృతి మీనన్. ఎంత అద్భుతంగా చేసిందంటే క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసింది. ఆ లేబర్ లాగా ఆమె చూపించిన హావభావాలు, సెక్సీ కళ్ళు, నల్లటి దేహం, అంటే చామంచాయ దేహంలో ఉంటది. ఆ డైరెక్టరు సంతోష్ త్రివిక్రమనన్ను చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఇందులో క్యారెక్టర్ కూడా చేశాడు అతను. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఆయన మామూలుగా చేయలేదు. సో, ప్రాణప్రతిష్ఠ చేశాడు క్యారెక్టర్‌కి. సో, ఇలా జరుగుతుంటే నందకుమార్ ఎస్ఐ ఒక ఆయన ఉంటాడు. ఆర్ట్ డైరెక్టర్‌ని పట్టుకోండి అని చెప్పేసి గణేషాన్ని కలుస్తారు వీళ్ళు. థామసు, బెల్లూరు, భువనేష్, జాయి ఈ రకంగా క్యారెక్టర్లు ఉంటాయి. మర్డర్ ఇది అని చెప్పేసి మళ్ళీ తూగితే రాజు అనేవాడు రాజు కాదని భువనేష్ కుమార్ అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత అప్పుడు ఇంకొకటి చెప్తాడు. వాని పిల్లాన్ని నేను ఎగ్గుతుంటే వాడు చూసి నన్ను చంపబోతే నేను మందు తాగిపిచ్చి ముందు వాడిని కూల్ చేస్తే, మందు అయిన తర్వాత కూడా వాడు కొట్లాడడానికి పోతే వాడిని ఇద్దరం కలిసి మేము చంపేసి ఉరేసి, ఆ అమ్మాయి తాడిస్తే నేను ఉరేసి చంపేశాను. చంపిన తర్వాత ఆయన శవాన్ని కాల్చేయడానికి అంతకుముందు షూటింగ్లో పాడిన పాట వాడినటువంటి దీన్ని తీసుకొని పెట్టినామని చెప్పేసి సాంగ్ చూపిస్తారు. ఆ సాంగు ఫస్ట్ వీళ్ళిద్దరు ప్రేమ మీద ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేశాడు, అది బాగుంది. అట్లాగే ఈ హీరోకి భార్యగా చేసిన ఆమె ఎవరైతున్నారో టీ షర్ట్లు వేసుకొని స్తనాల్ని బాగా ఎక్స్పోజ్ చేసింది ఆమె. అంటే కనబడుతుంటాయి మనకు, మొత్తం సైజ్ అంతా కనబడుతూ ఉంటుంది. చాలా ఎరోటిక్గా ఉంటుంది. చాలా క్యాజువల్గా భారీగా మాట్లాడినట్టుగా హీరో పక్కన ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ని కూడా బాగా చూపించారు. ఆ నటి పేరు అతుల్య చంద్ర, ఆమె బాగా చేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ వేసిన సాంగ్ కేరకోరం తేనాలి దూరం తారా నానే నానా అంటూ ఆ పాట మీద ఇప్పుడు ఇంతకుముందు చూపించిన మన వినోద్ సాగర్ నేను అమ్మాయి హీరోయిన్ శృతి మేనన్ని చూపిస్తూ ఉంటే ఆ నీళ్లు చల్లడము, ఆ షార్ట్స్ అవి ఏదైతే ఉంటాయో పల్లెటూరు అందాలు, ఆడు గడ్డంతో ఎంతో వికారంగా ఉన్న అమ్మాయి దిగ్లామర్ పాత్రలో చేసినా కూడా ఆ సాంగ్ ఏంటంటే అసలు పెద్ద హీరోయిన్స్కి ఇచ్చిన సాంగ్ లాగా, ఒక పెద్ద కళాత్మక సినిమాలో ఉన్న పాటలాగా అనిపిస్తుంది ఆ పాట. మ్యూజిక్ చాలా బాగుంది ఆ పాట. ఇక చిన్న నా చిన్నరి అప్పట చిన్నరి అంటే గోల్డ్ అంట మీనింగు. చిన్న అరే అప్పట చిన్నరి అంటూ వ్యాంప్ సాంగ్. ఈ సాంగ్ కథకు లింక్ ఎలా ఇచ్చారంటే, ఈ సాంగ్లో వాడినటువంటి సెట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో కందిలి, అదే ల్యాంపు, ఆ ల్యాంపు ఈ సినిమాలో పట్టుకోవడానికి ఉపయోగపడే ఇదవుతుందన్నమాట. పార్ట్ 4 రాజు అక్యూజ్డ్. ఇప్పుడు భువనేష్ రాజు కాదు, కొట్టేసి భువనేష్ అక్యూజ్డ్ అని ఇచ్చి ఇంటర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకు కోడువల్లిలో కథ స్టార్ట్ అవుతుంది. 167 CRPCలో శివకుమార్ ఇన్స్పెక్టర్ ఇంగ్లీషు నుంచి వీళ్ళు వచ్చినట్టు, గోవా నుంచి వచ్చినట్టుగా వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు కదా అన్న తర్వాత పార్ట్ 5 ర్యాంతాల్ ద ల్యాంప్ ద విట్నెస్ అని చెప్పి ఫారెస్ట్ ఏరియాలో నారియాస్ బ్లిస్ అని చెప్పేసి, నేచర్స్ బ్లిస్ అని చెప్పేసి దానికి ఇది కింద చూస్తారు. ఆ కందిలి, ఆ పాటలో ఉన్నటువంటి కందిల్ని గుర్తుపట్టి చెప్తే అప్పుడు చెప్తాడు ఏమనంటే, బావి మీద కూర్చోబెట్టిన ముందు మేమిద్దరం కలిసి వాడిని హత్య చేశాము. హత్య చేసిన తర్వాత తగలబెడుతుంటే కిరోసిన్ పోస్తుంటే ఆ ల్యాంప్ కూడా తగలబడి అక్కడే ఉండిపోయింది. ఆ ల్యాంప్ ఆధారంగా వీళ్ళు దొరకబట్టిన తర్వాత మరి ఇప్పుడు ఈమె సంగతి ఏంటిదంటే, ఊర్లోకి వెళ్ళి మళ్ళీ నన్ను పెళ్ళాంగా చేసుకో అంటే, నాకు ఆల్రెడీ అక్కడ ఒక పెళ్ళాం ఉంది, దీన్ని ఎట్లా పెళ్ళాం చేసుకుంటా అని చెప్పేసి దాన్ని వదిలించుకున్నాను. ఆ తర్వాత పిల్లలను చూస్తే నాకు జాలేసింది. అలా అన్నం పెట్టమని చెప్పి చిన్న పిల్ల అడుగుతుంది, మీను అనే అమ్మాయి పేరు. సో ఆమె అన్నం పెట్టమని అడిగేసరికి ఆ చిన్న పిల్లను మీను, దేవ, అబ్బాయి పేరు దేవ, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అమ్మాయికంగా అన్నం తినిపిస్తాడు వాళ్ళకి. వాళ్ళు అబ్బా అని పిలుస్తారు, తండ్రి అని పిలుస్తారు. సో అన్నం తినిపించిన తర్వాత వాళ్ళని అనాథ శరణాలయం దగ్గరికి 2-3 చాలా శరణాలయం తీసుకెళ్తే ఎవరు తీసుకోరు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి వదిలేసి ఆ రైలు ఎక్కిచ్చేసి నిన్ను అన్నం తీసుకొస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు, ఎక్కడ పోయారు అన్న తర్వాత మనకు సియామి కేర్ అనేటువంటి గొప్ప హిందీ నటిని ఒక చిన్న పాత్రలో హిందీ బాంద్రాలో ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్గా మనకు చూపించారు. చూపించిన తర్వాత పార్ట్ 6 మీను అండ్ దేవా ద మిస్డ్ కిడ్స్ అని చెప్పేసి ఇచ్చి అక్కడ మనకు సియామికర్ మా దగ్గర ఇట్లా జరుగుతుందని తెలుసు, పలానా ఏరియాలో ఒకడు ఉంటాడని వాళ్ళ దగ్గరకు పంపిస్తే అక్కడ పిల్లలందరినీ వెతుకుతుంటే దొరకరు. ఎంతో కష్టంగా లాస్ట్కు వాళ్ళు దాచుకొని ఉంటారు, పక్కకొని ఉంటారు. వాళ్ళిద్దరు మాట్లాడుకునే లాంగ్వేజ్, ఆ కేరళ లాంగ్వేజ్, మలయాళం లాంగ్వేజ్ని బట్టి, ఆ కన్నడ లాంగ్వేజ్ని బట్టి వెనుకకి తిరిగి చూసేసరికి నీ పేరేంటి మీను అంటే ఆ ఫోటో చూపించి మా అమ్మ అనగానే
వాళ్ళని గుర్తుపట్టి తీసుకొస్తే అందరు క్లాప్స్ కొడతారు. ఇది లీవ్ పెట్టి మరి ఇది చేస్తాడు. అయితే జాయ్ ఎవరైతే ఉన్నారో బైజు సంతోష్ యాక్ట్ చేసిన పాత్ర, ఆయన భార్యకు పిల్లలు ఉండరు. సో పిల్లలు లేని వాళ్ళ బాధ అతనికి తెలుసు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఈ పిల్లల్ని అంటే ఆయన పెంచుకున్నాడా, లేదా మళ్ళీ తర్వాత చిన్నప్పటి నుంచి మిస్ అయినటువంటి తన సోదరిని తలుచుకుంటూ ఇతనికి అప్పుడప్పుడు సైకలాజికల్ వైబ్రేషన్స్ అవుతుంటాయి హీరోకి. వీటన్నిటి నేపథ్యంలో ఆ పిల్లల్ని పట్టుకోవడం విజయం. అప్పుడు అసలు లాస్ట్ క్లైమాక్స్ చూస్తుంటే అబ్బా ఏం సినిమారా ఇది అనిపిస్తుంది మనకు. యువైఐఆర్ ఆ పేరు చెప్తే కూడా గుర్తురాదు మనిషికి ఎవరు. యువైఐఆర్ అంట. సో ధారావి స్టేషన్లో కృతి దేశపాండే అనేటువంటి క్యారెక్టర్ని సీఎం కేర్ పోషించింది. ఆమె ధారావి స్టేషన్కి వెళ్ళి ధారావిలో అంతా వెతుకుతూ ఉంటుంది. ధారావి అని చెప్పి అక్కడి లోకల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళి చూపిస్తుంటే చూస్తాడు. పెడ్నేకర్ అయితే పేరు. ఆ పెడ్నేకర్ని చూపిస్తే అంతా వెతికి తిరిగి చూసి ఆ గుండాకి డబ్బులు ఇస్తేనే చూపిస్తాడు. ఇంకొకటి చేతి కిందోడు చూపిస్తే అక్కడ పిల్లలు ఎంతోమంది కూర్చుంటే వాళ్ళని చూస్తే హృదయ విదారకంగా మనకు కూడా విదారకంగా అనిపిస్తుంది. ఎంతోమంది మిస్ అవుతారంటే అట్లా పిల్లలు. ఆ మిస్ అయిన పిల్లల్లో 5400 పిల్లలు ప్రతి ఏడాది ట్రేస్ అవుట్ కావట్లేదు మన దేశంలో అని చూపించారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇది అన్షుద్ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ అని రియల్ పిల్లల్ని ఫోటోలు కొంచెం కళ్ళకు గంతలు కట్టినట్టు వేసి చూపించి ఆ లెక్కలు వేసి చూపిస్తుంటే అసలు ఏం సినిమారా ఇది యువైఐఆర్ అని చెప్పేసి అనిపిస్తుంది. యువైఐఆర్ బేస్డ్ ఆన్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పబడింది. యువైఐఆర్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అనేది సినిమా టైటిల్. సో చాలా అద్భుతంగా చివరి దాకా అలా కూర్చోబెట్టి 2 గంటల 18 నిమిషాలు అద్భుతమైనటువంటి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ US 16+ సర్టిఫికేట్స్ అనే సినిమా వచ్చింది. ఇందులో ఇక విడివిడిగా పర్ఫార్మెన్స్ల గురించి టెక్నికల్ టర్మ్స్ గురించి మాట్లాడితే కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఇందులో ముఖ్యంగా వినోద్ సాగర్ అన్ని చిన్న చిన్న గుండా పాత్రలు చేసే వినోద్ సాగర్ ఎంతో ఇంపార్టెంట్ పాత్రను చేయడం జరిగింది. రోషన్ మాథ్యూ హీరోగా అజీబ్గా చాలా బాగా చేశాడు. అట్లాగే బైజు సంతోష్ కూడా సపోర్టింగ్ పాత్రలో పిల్లలు లేని తండ్రిగా అతని బాధ చూపించే అది బాగుంది. భార్యగా టైట్ టీషర్ట్స్ వేస్తూ స్తనాల్ని అలా వణికిస్తూ అతుల్య చంద్ర కనబడని అందాలతోటే బాగా మెప్పించింది. శృతి మీనన్ అయితే తన వంపు సొంపులతో అలరించింది. అసలు ఆమె చీరకట్లోనే ఎంత సెక్సీగా ఉందో. ఒక దగ్గర నడుము ఇట్లా క్లోజప్లో చూపిస్తారు, నాభి చూపిస్తారు. ఆ సెక్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుంది. ఆ తర్వాత భర్త కొడుతుంటాడు, నువ్వు అడల్టరీ చేసావు, అక్రమ సంబంధం పెట్టుకున్నావు, అప్పుడు చూపించిన హావభావాలు కూడా సూపర్గా ఉంది. చంపేసేటప్పుడు ఆమె క్రౌర్యం చూపించిన కళ్ళలో అద్భుతంగా ఉంది చూపించింది శృతి మీనన్. శోభ క్యారెక్టర్లో అద్భుతంగా ఉంది. అది ఎంక్వైరీ చేయడం పద్ధతి, ఆ ఊర్లలో ఏ రకంగా చేసి లాస్ట్కి లీవ్ పెట్టి మరీ ప్రొఫెషనల్ అధికారి అయినటువంటి రోషన్ మాథ్యూ, అంటే ఆయన ఒరిజినల్ పేరు రోషన్ మాథ్యూ, SI అజీబ్, ముస్లింలో అల్లా గొప్పవాడు అంటూ ఒక పాట కూడా పెట్టాడు. అది కొంచెం వివాదాస్పదమైన పదాలు, అంటే ఈజ్ ద ఓన్లీ లార్డ్ అని చెప్పేసి పెట్టారు. అది మీనింగ్ ఏదున్నా కూడా ఇక్కడ అట్లా అన్ని మతాలు ఉన్న దగ్గర అలా పెట్టడం కరెక్ట్ కాదేమో. యువైఐఆర్ అనేటువంటి టైటిల్ అర్థమేంటో నాకైతే అర్థం కాలేదు. యాక్టింగ్ల ప్రకారంగా మాట్లాడితే వినోద్ సాగర్ కన్నా శృతి మేనన్ ఫస్ట్ శోభ క్యారెక్టర్లో. అసలు పల్లెటూరు అందంతో అంత సెక్సీగా ఉందంటే అంత సెక్సీగా ఉంది. విప్పి చూపిస్తే సెక్సీ కాదు, అది ఇట్లా విప్పకుండా చూపించిందే సెక్సీ అనేది శృతి మేనన్ చూపించింది శోభ పాత్రలో. ఆ తర్వాత సెకండ్ పర్ఫార్మెన్సు రోషన్ మాథ్యూది. ఆ తర్వాత వినోద్ సాగర్ న్యాచురల్గా నటించాడు. ఆ తర్వాత బైజు సంతోష్. ఆ తర్వాత చిన్న పాత్ర అయినా కూడా అతుల్య చంద్ర కూడా ఉన్నంతలో అలరించింది. మిగతా పాత్రలు అందరూ సోసోగా చేశారు. సంతోష్ త్రివిక్రమ్ కూడా CI శివకుమార్గా రాణించాడు. ఆయనే డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. డైరెక్టర్ వచ్చి పద్మకుమార్ డైరెక్షన్ అలరించే విధంగా ఉంది. సో ఓవరాల్గా 2 గంటల 18 నిమిషాల ఈ సినిమాకు నేను ఇస్తున్న రేటింగ్ 4/5. ఒక చెత్త టైటిల్తో వచ్చినటువంటి మంచి సినిమా బాలన్ ద బాయ్ అని చెప్పేసి మలయాళం నుంచి వచ్చిన సినిమా, యువైఐఆర్ కూడా మలయాళం నుంచి వచ్చిన సినిమా. 2 రోజుల గ్యాప్లో 2 మంచి సినిమాలు చూసినటువంటి ఫీలు, జీవితంలో మర్చిపోలేని సినిమాలు ఇవి. యువైఐఆర్ తప్పకుండా చూడండి. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. చాలా బాగుంది. సో పక్తు సెక్స్ సినిమాను కూడా ఆర్ట్ సినిమా లాగా చూపించి లాస్ట్ ఒక పిల్లల మిస్సింగ్ కేసు మీద తీసుకెళ్ళి అక్కడ దేశపాండే ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె ఆ ట్రేస్ అవుట్ చేయడానికి హెల్ప్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్గా సియామి ఖేర్ లాంటి పెద్ద హిందీ నటిని ఒక 2 సీన్లు కనబడే సీన్ల దానికి వాడుకున్నారు. సో అట్లాంటి స్టాండర్డ్స్ ఈ సినిమా, అంటే మంచి మేకింగ్ స్టాండర్డ్స్ కూడా బాగా తీసుకొచ్చి అద్భుతంగా పోలీసులు స్టాండ్ అట్ ఈజ్ అంట. ఇన్ని రోజు స్టాండర్డ్ ఈజ్ అంటున్నా కానీ స్పెల్లింగ్ తెలీదు. స్టాండ్ అట్ ఈజ్ EASE అనేది స్టాండర్డ్ ఈజ్. తర్వాత రైట్ లెఫ్ట్ తిరుగుతూ వాళ్ళు ఎట్లా ఇది చేస్తారు, ప్రొబేషనల్ ఆఫీసర్ ఏ రకంగా ట్రైన్ అవుతాడు,
అతను మానసిక సంఘర్షణ ఏంటి, అతని సోదరుని మిస్ అయ్యాడు కాబట్టి ఆ ప్రభావం ఈ కేసు మీద ఏ రకంగా పడింది, మనసుకు ఎలా సీరియస్ తీసుకున్నాడు, పిల్లలేని అతను బైజు కూడా ఏ రకంగా తీసుకున్నాడు అనే దాన్ని చాలా అందంగా చూపించినటువంటి సినిమా UYIR. టైటిల్ చెత్తగా ఉన్న సినిమా సూపర్గా ఉంది. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ 2 పాటలైనా 2 పాటలు ఆనిముత్యాలు, చాలా బాగున్నాయి పాటలు కూడా. సో ఇదండి సినిమా సంగతి. ఒక షాజీ మారాద్ రైటర్ స్క్రీన్ ప్లే అయినటువంటి సినిమాకి నిఖిల్ కే మేనన్ రైటర్ స్క్రీన్ ప్లే, అజయ్ డేవిడ్ కచ్చపిల్లి సినిమాటోగ్రఫీ, రంజన్ అబ్రహం ఎడిటర్. ఇదండి టెక్నికల్ టర్మ్స్. ఎలా ఎప్పటికీ మీ ఆదరాభిమానులను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.